ఓకే అండి, వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. మనం ఈరోజు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దామండి. మనకెప్పుడు కూడా గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి అని మనకు ఒక యూనిట్ ఉందండి. అంటే మనకు టీచింగ్ ఎయిడ్స్ అనేటటువంటి యూనిట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్కూల్ అసిస్టెంట్ వారికి కానీ ఎడ్జిటి వారికి కానీ ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఒక బిట్ అడుగుతుంటాడు. ఎప్పుడు కూడా ఏంటంటే గణిత పేటికలో ఉండే ఉపకరణాలు ఎన్ని అని అడుగుతాడు. గణిత పేటికకు సంబంధించని పరికరాన్ని గుర్తించండి, గణిత పేటికకు సంబంధించిన పరికరాన్ని గుర్తించండి అన్నప్పుడు మనం ఉన్నటువంటి పిల్లలు బాగా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. దానికి ఏం చేద్దామంటే ఈ యొక్క గణిత పేటికలో ఉండేటటువంటి ఉపకరణాలు 7 ఉంటాయండి. ఆ 7 ఉపకరణాలకు ఒక చిన్న కోడ్ రూపంలో చెప్తాను. ఆ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకు ఒక మార్కు వచ్చినట్టే అండి. ఏంటి ఆ కోడ్ అంటే గణిత పేటికలో ఉండే ఉపకరణాలండి. ఏంటి ఇక్కడ అంటే గణిత పేటికలో ఉండే ఉపకరణాలు. ఈ యొక్క గణిత పేటికలో ఉండేటటువంటి ఉపకరణాలు అంటే గణిత పేటికకు సంబంధించిన ఉపకరణాలు మొత్తం మనకు 7 ఉంటాయండి. ఈ 7 కూడా ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఒక మార్కు ఈజీగా రావచ్చండి. ఆ చిన్న కోడ్ గుర్తుపెట్టుకుంటే. ఏంటి ఆ కోడ్ అంటే చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ నేనేం రాశాను? డీజేఎన్జీకే. చూడండి ఒకసారి, డీజేఎన్జీకేబీపీ అని రాశాను. అంటే ఏంటి అంటే ఇక్కడ కోడు డీజే సౌండ్కు నాగార్జునకి బీపీ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇక్కడ డీజే సౌండ్కు నాగార్జునకి బీపీ వచ్చింది అని అలా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎగ్జామ్ వరకు ఇలా గుర్తుపెట్టుకోండి, తర్వాత సంగతి. కాబట్టి ఈ కోడ్ ద్వారా ఏమైందంటే మనకు ఒక మార్క్ వస్తుందండి. ఏంటి సార్ ఇదంటే చూడండి ఒకసారి. డి అంటే అర్థం ఏంటి అంటే డామినో కార్డ్స్ అండి. ఏంటివండి ఇక్కడ? డామినో కార్డ్స్. జే అంటే అర్థం ఏంటంటే జ్యామితీయ ఘనాకారాలు. జ్యామితీయ ఘనాకారాల పెట్టే ఘనాకారాలు. ఓకే. ఎన్ అంటే అర్థం ఏంటంటే నేపియర్ పట్టీలండి. ఏంటి ఇక్కడ? నేపియర్ పట్టీలు. ఎన్ అంటే ఏంటి? నేపియర్ పట్టీలు. జి అంటే ఏంటంటే ఏంటి? ఘనాకారం. ఏంటంటే ఇక్కడ క్యూబిక్ రాడ్స్ అంటే ఏంటి? ఘనాకారపు కడ్డీలు. ఇక్కడ ఏంటి? జి అంటే ఘనాకారపు కడ్డీలు. కే అంటే అర్థం ఏంటంటే క్యూసెనెయిర్ పట్టీ. క్యూసెనెయిర్ పట్టీలండి. క్యూసెనెయిర్ పట్టీలు. బి అంటే ఏంటంటే భిన్నాల చట్రం అండి. ఏంటి ఇక్కడ? భిన్నాల చట్రం అంటే ఫ్యాక్షన్ ఫ్రేమ్ అంటాం. పి అంటే అబాకస్. దీన్నే మనము పూసల చట్రం అంటాం. పూసల చట్రం అంటామండి. ఇది మనకు ఈ యొక్క గణిత పేటికలో ఉండే ఉపకరణాలు. మ్యాథ్స్ కిట్ అని చెప్పి అంటాం. ఎన్ని అంటే మ్యాథ్స్ కిట్లో 7 రకాల ఉపకరణాలు ఉంటాయి. ఆ 7 రకాల ఉపకరణాలు ఏంటంటే ఇదండి. డీజే సౌండ్కు నాగార్జునకి బీపీ వచ్చిందని గుర్తుపెట్టుకుంటే ఒక మార్కు మనకు వచ్చినట్టే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఎలా అడుగుతున్నాడంటే ఇక్కడ గణిత పేటికకు సంబంధించని పరికరాన్ని గుర్తించండి అన్నప్పుడు పిల్లలు చదివేటప్పుడు చా అనేది చి అనేది ఈ యొక్క ఓవర్లుక్లో చదివేటప్పుడు ఇక్కడ స్కిప్ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యి కూడా తప్పు పెడుతున్నారు. సంబంధించని పరికరాన్ని గుర్తించండి, గణిత పేటికకు సంబంధించని పరికరాన్ని గుర్తించండి అన్నప్పుడు ఏ ఆప్షన్ డామినో కార్డ్స్, బి ఆప్షన్ నేపియర్ పట్టీలు, సి ఆప్షన్ ఘనాకార పట్టీలు ఇచ్చి డి ఆప్షను ఏమంటారంటే గ్రిడ్ పేపర్ అని అడుగుతాడు. అంటే గ్రిడ్ పేపర్ సంబంధించండి. మళ్ళీ ఇంకో అడుగుతాడు సంబంధించిన పరికరాన్ని. ఇక్కడ గణిత పేటికకు సంబంధించిన పరికరాన్ని గుర్తించండి అన్నప్పుడు ఇలా అంటాడు. ఏ ఆప్షన్ ఈ యొక్క జియో బోర్డు, బి ఆప్షన్ పెగు బోర్డు, సి ఆప్షన్ గ్రిడ్ పేపరు, డి ఆప్షను ఈ 7 ఏదో ఒకటి అడుగుతాడు. భిన్నాల చట్టం అడిగాడు అనుకోండి, సంబంధించినది ఈ యొక్క 7 ఒకటి అడుగుతాడు. అలా చాలాసార్లు రిపీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పిల్లలకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఇలా కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి కోర్సు మన ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో మనకు దొరుకుతుంటాయండి. కాబట్టి ఆ యొక్క ఈజీ మెథడ్లో మీకు మెథడ్ అంటే అసలు ఎలాంటి భయం కూడా ఉండదండి. కాబట్టి ఈ యొక్క అవకాశం సద్వినియోగపరచుకోగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి.